మలేషియాలో మా కాండోమినియం ఆపోజిట్‌లో గోరింటాకు చెట్టు ఉందంట. హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందారెడ్డి. ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అంటే, ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, మేమైతే మలేషియాలో మా కాండోమినియం ఆపోజిట్‌లో గోరింటాకు చెట్టు ఉందంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. అక్క వాళ్ళు చెప్పారు. సో, మేమందరం అక్క వాళ్ళందరం కలిసి గోరింటాకు చెట్టు గోరింటాకు కోసుకోవడానికైతే వెళ్తున్నాము. మీకు కూడా చూపించేస్తాను రండి. అండ్ ఆల్సో ఫుల్ వీడియోలో మొత్తం గోరింటాకు తెచ్చుకుండేది, దాన్ని పెట్టుకుండేది. మేమైతే అంటే కొంచెం మెమరబుల్‌గా ఉంటది అని చెప్పేసి అందరం రెడీ అయ్యి హాఫ్ శారీస్ గానీ ఇట్లా రెడీ అయ్యి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. ఇన్‌కేస్ మీరు గనుక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కూడా మొత్తం చూపిచ్చేస్తాను. ఎట్లా తెచ్చుకుంటాము. వాళ్ళని పర్మిషన్ అయితే అడగాలంట ఫస్ట్. బట్ అది మా మేముండే అపార్ట్‌మెంట్ అయితే కాదు. వేరే అపార్ట్‌మెంట్. వాళ్ళనైతే పర్మిషన్ అడగాలి. బట్ ఇస్తారో లేదో తెలీదు. డిపెండ్స్ అక్కడుండే సెక్యూరిటీని బట్టి అని చెప్పారు అక్క వాళ్ళు. ఫస్ట్ అయితే ట్రై చేయాలి కదా! సో, మేమైతే వాళ్ళని అడిగేసి తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. హోప్ వాళ్ళిస్తే మంచిగా ఉంటదంతా. ఎప్పటినుంచో తెచ్చుకుందాము, పెట్టుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ రీసెంట్ అంటే చూసినప్పటి నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. బట్ ఆషాఢం వస్తుంది కదా! త్వరలో ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఇంకా మంచిగుంటది. ఇట్లా మెమరబుల్‌గా కొంచెం ఇట్లా రెడీ అయ్యి ఇట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో, ఇంక ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, మేమైతే ఎళ్లి ఫస్ట్ అయితే వాళ్ళని పర్మిషన్ అడిగి ఇస్తారో లేదో తెలీదు. ఇన్‌కేస్ పర్మిషన్ ఇస్తే గనక మంచిగా తెంపుకొని వచ్చి మిక్సీ ఏసేసుకొని పెట్టుకొని మంచిగా రీల్స్ ఇట్లా అయితే చేసుకుంటాము. మీరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. వీడియో అయితే బోర్ కొట్టకుండా మంచిగా ఉంటది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది గదా! ఇదే అన్నమాట కాండోమినియం. ఇక్కడెక్కడో చెట్లలో ఉందంట. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న హౌస్ కనపడుతుంది గదా! గార్డ్ హౌస్ లాగా. అక్కడికెళ్ళి వాళ్ళనైతే పర్మిషన్ తీసుకోవాలి. ఇదిగోండి చూడండి. జస్ట్ ఇదే అన్నమాట. ఇట్లా కిందకెళ్తే ఇట్లా నడుచుకుంట్లా ఇట్లా ఎళ్లి అక్కడికెళ్ళి వాళ్ళనైతే పర్మిషన్ అడగాలి. అండ్ దెన్ ఇక్కడ చెట్లు ఎక్కడో ఉందంట. అక్క వాళ్ళు చూసారు. నేనైతే చూడలేదు. ఇంకా అపార్ట్‌మెంట్‌లో ఉంటదన్నమాట ఇది. వాళ్ళని అడిగి ఇక్కడికెళ్ళి కోసుకుంటామన్నమాట. ఇప్పుడు మీకు గూడా చూపిచ్చేస్తాను చూసేయండి. ఇప్పుడైతే నేను అక్క వాళ్ళతో కలిసి ఎళ్తాననమాట. అక్క వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేనైతే వెళ్ళి ఇంక అక్క వాళ్ళతో కలిసి కిందకైతే ఎళ్ళిపోతాను. లిఫ్ట్ ఇంకా రాలే. ఇట్స్ కమింగ్. యాహ్! ఇట్స్ కేమ్. ఓహ్! నో. అదిగో అక్క వాళ్ళైతే వస్తున్నారు. భార్గవి అక్క రాలే. వీళ్ళిద్దరే వస్తున్నారు. ఎండ అయితే ఫుల్ ఉంది అసలు. ఫుల్ ఎండ. ఇక్కడెక్కడో ఉంటదంట చెట్టయితే. అక్క వాళ్ళు చూసారు. నేనైతే చూడలే. ఫస్ట్ అయితే వాళ్ళని పర్మిషన్ అడగాలి కదా! పర్మిషన్ అడిగి ఇస్తారో లేదో చూసి తెచ్చుకుందాం. ఇక్కడ ఒక చెరుకు చెట్టు. అక్క ఇక్కడ చెరుకు చెట్టు కూడా ఉంది. తెలుసా? షుగర్ కేన్. ఇదిగో. మంది కదా ఆ అపార్ట్మెంట్ వాళ్ళే. ఆహా! అదా! భయపడుకుంటే వెళ్తున్నాం. బికాజ్ అక్కడ ఒక లేడీ అయితే ఉంటదంట. లాస్ట్ టైమ్ అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు అంతకుముందు ఎప్పుడో ఒక లేడీ ఉందంట. ఆమె అయితే పంపించేదంట. మరింత కోసుకుంటున్నా వద్దు అంటుందంట. సో భయపడుకుంటూ వెళ్తాం. ఇన్ కేస్ ఆమె ఉంటే మాత్రం అడగకుండా వచ్చేస్తాం. వేరే వాళ్ళైతే అడగడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. బాయ్. అమ్మాయి పర్మిషన్ అయితే ఇచ్చారు. లక్కీగా ఆమె అయితే లేదు. సో ఈయనైతే ఏమనలేదు అనమాట. ఓకే కెన్ గో అన్నాడు. అందుకైతే వెళ్తున్నాం. అదే మా అపార్ట్మెంట్ మేము ఉండేది. హాస్పిటల్ ఆకు కొంచెం తక్కువే ఉన్నట్టుంది అక్క. కరివేపాకు అదిగో.
తిప్పు. మా ప్లాన్ ఏంటి అంటే నార్మల్‌గా ఇట్లా గోరింటాకు సేమ్ కోసుకొని కరివేపాకులానే మంచిగా ఉంది. రెడీ అయ్యేసి రీల్స్ ఇట్లా తీసుకోవాలని చెప్పాను కదా ముందే. సో, మేమైతే ఇంకా వెళ్ళిన వెంటనే బై లక్కీగా తనేమనకుండా మంచిగా పర్మిషన్ ఇచ్చేసాడనమాట. ఈ అక్క వాళ్ళు అంతకుముందు ఎప్పుడో చాలా రోజులు బ్యాక్ అయితే కోసుకున్నారు. బట్ అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదంట ఒకసారెళ్తే. నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఇచ్చారు. ఇందాక కనిపిచ్చారు కదా వీడియోలో కెన్ గో అని జెప్పేసి అతను అటువైపు వెళ్తా ఉంటే మంచిగా నవ్వుతూ మంచిగా మాట్లాడతారనమాట. ఇంకా వెళ్లి కోసుకున్నాము. గోరింటాకయిపోయింది. ఇంక పక్కనే మలబరికాయల చెట్టుంది. ఈ కాయలెప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అది గూడా. సో, ఇంకా మలబరికాయలైతే చాలా తక్కువే ఉన్నాయి కాయలు. పచ్చి కాయలున్నాయన్నమాట. పండు రావాలి అంటే బ్లాక్ ఆర్ నేవీ బ్లూ కలర్‌లో ఉంటాయి గదా! సో, ఆ కలర్‌లో అయితే ఒక బిలో 10 ఉన్నాయి. కోసుకొని ఇంక అక్కడే తినేసాము. ఈ గోరింటాకు చెట్టున్న అపార్ట్‌మెంటొచ్చేసి లోకల్ వాళ్ళుంటారనమాట. ఓన్లీ లోకల్ మలేషియన్ వాళ్ళు మాత్రమే ఉంటారు. బికాస్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. మన ఇండియన్స్ ఉండుంటేనే ఈ పాటికి ఆ గోరింటాకు గూడా మాకు దొరక్కపోతుండే. సో, వాళ్ళుంటారు గాబట్టి వాళ్ళు నాకు దెలిసి పెట్టుకోరనుకున్నా. నేనైతే ఎప్పుడు చూడలేదు వాళ్ళ చేతులకి. సో, అందుకని ఆ గోరింటాకైనా అవైలబుల్‌గా ఉంది. దట్ టూ మమ్మల్ని ఎలో జేశారు. నార్మల్‌గా వేరే అపార్ట్‌మెంట్స్‌లోకైతే ఇట్లా ఎలో జేయరనమాట. యాక్సెస్ కార్డ్స్ గానీ, లేదంటే మన ఫ్రెండ్స్ గానీ ఎవరో ఒకళ్ళుండాలి. సో, ఇంగ లోకల్ వాళ్ళుంటారు. వాళ్ళెవరు తెంపుకోరేమో మేబీ అందుకని జెప్పి మమ్మల్ని ఎలో చేసుంటారు. మేమైతే ఫాస్ట్‌గా కోసేసుకున్నాము. చాలా తక్కువే ఉంది ఆ చెట్టుకి. హైట్‌గా ఉంది గానీ, చెట్టు తక్కువ ఆకు మాత్రమే ఉంది. ఇంకా ఫాస్ట్‌గా కోసేసుకొని, ఇంకా పక్కనే మలబరికాయలైతే తెంపుకొని తినేసాము. ఈ గార్డెన్ చూడ్డానికి చిన్నగా ఉన్నా ఎన్ని కొబ్బరికాయల చెట్లున్నాయో, అండ్ ఇంకా కరివేపాకు చెట్టు, షుగర్ కేన్ చెట్టు ఇవన్నీ ఉన్నాయి. షుగర్ కేన్ తీసుకుందామంటే మళ్ళీ ఏమన్నా అంటారేమో ఎందుకులే రిస్క్ చేయడం అని జెప్పేసి కామ్‌గా ఉన్నాం. ఈ మలబరికాయలంటే అక్కడే తినేసాము. అండ్ దెన్ అక్కడ కరివేపాకు చెట్టుంది. అండ్ దట్ టూ వెదర్ కూడా ఆ రోజు మంచిగా ఉంది. వర్షం పడితే ఇట్స్ ఇంపాసిబుల్ టు గో దేర్. వర్షమైతే లేదు. ఇంక మంచిగా వెళ్ళి ఫాస్ట్‌గా తెంపేసుకున్నాము. ఇంక అక్క వాళ్ళేమో "అరే! ఇక్కడ తింటున్నాము ఏమైతదో ఏందో తెల్వది. సో, వీడియో అయితే తీయు. తర్వాత ఏమన్నా అయితే డాక్టర్ చూపించొచ్చు" అని చెప్పేసి జోక్స్ ఏస్తున్నారనమాట. ఇంగ అట్లా తినేసి మలబరికాయలన్నీ ఎళ్ళిపోయాము. ఇంక అదిగోండి ఆ కవర్ నిండా అయితే కోసుకున్నామనమాట. అక్క వాళ్ళు మోర్ దాన్ ఎనఫ్ రా ఇదే మనకి ఎక్కువైతదని చెప్పేసి అంత కోసేసుకొని వచ్చేసాము. Excuse me. ఎక్స్‌క్యూజ్ మీ. థాంక్ యూ. Thank you. యాహ్! Thank you. బాయ్. Bye. సక్సెస్‌ఫుల్‌గా గోరింటాకయితే తెంపుకున్నాం. ఏమనలేదు. మంచిగా ఎళ్ళాం తెంపుకున్నాం. కరివేపాకు గూడా చాలా తెంపుకున్నాం. మలబరికాయలు ఇవన్నీ తెంపుకొని కరివేపాకయితే అటు పడేసామనమాట. వాళ్ళు చూస్తే ఏమంటారని. ఇప్పుడైతే అది తీసుకొని ఎళ్ళిపోతాం. ఓహ్ మై గాడ్! ఎండైతే ఫుల్లుంది అసలు. గోరింటాకయితే తెంపుకొని వచ్చేసాం గదా! ఇంకైతే వెళ్ళి లంచ్ తినేసి ఇంకా రెడీ అయ్యి 6కి అట్లా గోరింటాకయితే పెట్టుకున్నాం. ఈరోజైతే నేను లంచ్‌కి ఏం చేశానో తెలుసా? రాగి సంగటి విత్ దోసకాయ పచ్చడి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇన్‌కేస్ మీలో ఎవరికైనా ఈ కాంబినేషన్ ఇష్టమైతే కామెంట్ చేసేయండి. నేనే చేశాననమాట సంగటి. చాలా బావుంది నిజంగా. ఆ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా లంచ్ చేసేసి అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. గోరింటాకులో చిన్న చిన్న పుల్లలుంటాయి గదా! అవి తీసేసి ఇంక మిక్సీ పడదామని జెప్పేసయితే వెళ్ళాము. ఇందాక ఇద్దరు అక్కల్ని చూసారు గదా! ఇప్పుడైతే భార్గవి అక్క, వేద గూడా వచ్చేసారు. ఇందాకొచ్చిందేమో గంగా అక్క అండ్ కావ్య అక్క. తిను భార్గవి అక్క. ఇక్కడి నుంచి అసలైన టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం అనమాట. మేమెంత ప్లాన్ చేసాము. లైక్ చెప్పాను కదా! ఆల్రెడీ మేమిట్లా రెడీ అయ్యి మెమరబుల్‌గా చేసుకుందాం అని జెప్పేసి. సో, ఆ రోజు ప్లాన్ చేస్తే ఒక అక్కకి కుదరలేదు వర్క్ వల్ల. సో, ఇంకా బొటానికల్ గార్డెన్‌కెళ్దాము. మంచిగా శారీస్ గానీ, హాఫ్ శారీస్ గానీ యేసుకొని అని ఇట్లా అనుకున్నామనమాట. అయితే ఫుల్లు వర్షం పడుతుండే. ఇంకేం చేసాం ఆ రోజంతా ఆగిపోయాం ప్లాన్ అంతా ఆపేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్‌కి ఇట్లా ఇంట్లోనే స్మాల్‌గా డెకోర్ చేసుకొని, బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ పెట్టుకొని, డెకోర్ చేసుకొని, ఇట్లా మంచిగా వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ తీసుకొని, డాన్సెస్ ఇవన్నీ యేసుకొని, ఇంకా గోరింటాకయితే పెట్టుకున్నాము. ఇంతవరకి మంచిగానే జరిగింది.
మేమనుకున్నట్టే మంచిగా బ్యాక్ డ్రాప్ ఏసుకొని, అందరం గూర్చొని, డెకార్ చేసుకొని, గోరింటాకు బెట్టుకొని అని జెప్పేసి మంచిగా ప్లాన్ జేసుకున్నాము. ఇట్లా కొంచెం సేపు అందరూ డాన్స్ ఏసేసి, డెకరేషన్ జేసేసి, అన్నీ జేసేసుకొని గోరింటాకు బెట్టుకోవడం అయితే స్టార్ట్ జేశాము. ఒకరికొకరం ఇట్లా పెట్టుకొని అన్ని రీల్స్ అయితే చేసేసుకొని, ఫోటోస్ దిగాము. ఇంతవరకి మంచిగానే జరిగింది. అండ్ దీని తర్వాత ఏమనుకున్నామంటే యాక్చువల్‌గా అయితే బొటానికల్ గార్డెన్‌కయితే వెళ్దాము. కొంచెం అక్కడ ఫస్ట్ వీడియోస్ తీసుకొని, కుదిరితే అక్కడ పెట్టుకుందాం. లేదంటే ఇంటికొచ్చాక పెట్టుకుందాం అనుకున్నాము. బట్ ఫుల్ వర్షం పడతనే ఉంది. ఆ రోజంతా ఆగలేదనమాట. సో, అందుకని జెప్పేసి ఇంక గోరింటాకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే ఇట్లా ప్లాన్ జేసుకున్నాము. ఇన్‌కేస్ ఓకే. వర్షం తగ్గితే వెళ్దాము. లేదంటే ఇంక బొటానికల్ గార్డెన్ చూద్దాం అని జెప్పేసయితే అనుకున్నాము. లక్కీగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వర్షం పడలేదు. బొటానికల్ గార్డెన్‌కయితే వెళ్ళాము. ఆ క్లిప్స్ కూడా లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను చూసేయండి. అండ్ ఇక్కడైతే మోస్ట్‌లీ మేము 7కి అట్లా స్టార్ట్ జేసినాం అనుకుంటా. ఆల్‌మోస్ట్ 11:30 వరకైతే 11:30, 12 అయితే అయిపోయింది. మేము నలుగురమే ఉన్నామనమాట. ఇంకా అక్కడే ఫుడ్ తినేసి ఇది కావ్య అక్క వాళ్ళ హౌస్. ఆ అక్క వాళ్ళ ఇంట్లోనే ఆ అక్క మంచిగా సాంబారు, బీరకాయ, సొరకాయ ఇవి కర్రీస్ చేసింది. రైస్ పెట్టేసింది వేడి వేడిగా. ఇంగ అక్కడే తినేసి మేము ఇంకా గోరింటాకయితే పెట్టేసుకున్నాం. ఒకరికొకరికి పెట్టుకొని వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ అయిపోయినాయి మంచిగా. ఇంకా చాలా సేపు టైమ్ స్పెండ్ జేసి మాట్లాడుకుంటూ ఫస్ట్ టైమ్ అనమాట. మేము నలుగురం ఇంతసేపు టైమ్ స్పెండ్ జేయడం, ముచ్చట్లాడుకోవడం ఇవన్నీ ఫస్ట్ టైమ్. ఇంకా ఆహ్, లైక్ కాలేజ్ డేస్ గానీ, మ్యారేజ్ టైమ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయని జెప్పేసి మ్యారేజ్ స్టోరీస్ ఇవన్నీ జెప్పుకుంటా ఉన్నాము నలుగురం. అప్పటికే ఇంక 11:30, 12 అయిపోయింది. ఓకే. ఇంక మళ్ళీ ఇంక అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామనమాట. రేపు మార్నింగ్ ఇంక బొటానికల్ గార్డెన్‌కెళ్ళిపోదాము. ఇన్‌కేస్ వర్షం లేకపోతే. సో, ఎళ్లి పడుకుందాం అని జెప్పేసి రెస్ట్ తీసుకున్నాం వచ్చేసి. ఇదైతే ఇంక బొటానికల్ గార్డెన్‌లో అనమాట. అందరం హాఫ్ సారీస్ ఏసుకొని బొటానికల్ గార్డెన్‌కెళ్ళాము. వెళ్ళిన వెంటనే అందరు ఫారినర్స్ మమ్మల్నే చూడడం. కొంతమందొచ్చి మాట్లాడుతున్నారనమాట. లైక్ మీ ట్రెడిషనా ఇది? మీరు ఎవ్రీడే ఇట్లనే వేసుకోవాలా? లేదంటే అకేషనల్ వేరా? అని జెప్పేసి ఇట్లా మాట్లాడేసి ఫోటోస్, వీడియోస్ వాళ్ళు గూడా మమ్మల్ని తీసుకొని ఎంత వింతగా చూస్తున్నారో మమ్మల్నయితే అక్కడ. అండ్ ఇంకోటి తెలుసా? మేమైతే వీడియోస్ తీయడానికి ఎవ్వరిని తీసుకెళ్ళలేదనమాట. జస్ట్ ట్రైపాడ్స్ తీసుకెళ్ళాము. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్మోస్ట్ చూసుంటారు మీరు వీడియోస్ అండ్ ఫోటోస్. అప్‌లోడ్ చేశాను నేను అండ్ ఆల్సో భార్గవి అక్క. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే అక్క ఛానల్ పేరొచ్చేసి భార్గవి ఇన్ మలేషియా. నాది చందన రెడ్డి. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూసేయండి. వేరే ఎవరి హెల్ప్ లేకుండా మేము ట్రైపాడ్స్‌తోనే ఆ వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసుకున్నామనమాట. ఒక 2, 3 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేశాము. వీడియోస్‌కి అట్లా స్పాట్స్ అన్నీ తిరిగామనమాట. ఏ సైడ్ ఎళ్ళినా సరే మమ్మల్ని వింత వింతగా చూస్తున్నారు. లైక్ ఇట్లాంటి డ్రెసెస్ ఇక్కడ మోస్ట్‌లీ ఎవ్వరేసుకోరు కదా అస్సలు. ఏదో ఇంకా ఫెస్టివల్స్‌కి అట్లాంటి వాటికి టెంపుల్స్‌కేసుకెళ్తారు. మేము ఇట్లా గార్డెన్‌కేసుకొని ఎళ్ళేసరికి అందరూ వింతగా మమ్మల్నే చూస్తున్నారు. ఇంకా మంచిగా వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ తీసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. ఈ క్లిప్స్ అన్నీ కలిపి ఒక మంచి షార్ట్ వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోతే చెక్‌ఔట్ చేయండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ such kind of videos. Thank you. Bye bye. See you in the next video.